వెల్కమ్ టు అచీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఈరోజు ఒక మంచి రెసిపీ అనమాట మీ అందరి కోసం. మీరు ఎప్పుడైనా మునక్కాయ వడియం పులుసు టేస్ట్ చేశారా? పోనీ ఎప్పుడైనా విన్నారా? సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనం టేస్ట్ చేద్దాం రండి. సో మునక్కాయ వడియం పులుసుకి కావాల్సింది ఏంటి అని అంటే, మనకి మినప వడియాలు ఉంటాయి కదా, అవి ఒక గుప్పెడు, అలాగే 3 ఆనియన్స్, ఒక 5 టమోటోస్ అండ్ 5 to 6 చిల్లీ అనమాట, మిరపకాయలు. ఇవన్నీ కూడా స్లైసెస్ లాగా చక్కగా కట్ చేసుకొని, ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, అసలు బేసిక్గా మనకి ఈ ఆనియన్స్ టమోటాస్ కట్ చేయడం అంటే కొంచెం ఎంతైనా బద్ధకంగా అనిపిస్తుంది కదా. సో అందుకే మన దగ్గర బటర్ఫ్లై కటర్ కనుక ఉన్నింది అని అంటే చాలా ఈజీగా మనం ఆనియన్స్, టమోటాస్ అండ్ మిర్చి ఏదైనా కూడా స్లైసెస్ చేసుకోవచ్చు. నేనైతే డైస్ చేసుకున్నాను అనమాట, అంటే చాలా చిన్నవిగా కట్ చేసుకోవడం అనమాట. సో మొత్తం అంతా కూడా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, సో నెక్స్ట్ ఒక స్టీల్ కడాయిలే నేను యూజ్ చేస్తాను. సో ఎక్కడ కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవేమి ఉండవు అనమాట మా ఇంట్లో. సో ఓన్లీ స్టీల్ కడాయిలో కొంచెం ఆయిల్, తిరుగుమాత సామాన్ ఉంటుంది కదా, పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగబెడలు, అలాగే కొంచెం పులుసు కాబట్టి మెంతులు ఒక 3-4 మెంతులు వేయాలన్నమాట. సో వేసి కొంచెం చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై అయిన మిశ్రమంలో మనము మినప వడియాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ వడియాలు అలాగే మునక్కాయలు వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసి అందులో ఉప్పు అలాగే కారం వేసి ఇంకాసేపు ఫ్రై చేసాము అని అంటే బాగా మంచిగా మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఫైనల్గా మనం చింతపండు రసము, ఏదైతే చింతపండు నానబెట్టుకుంటామో ఆ చింతపండు రసం అంతా కూడా మనము మిశ్రమంలో వేసేసి కొంచెం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని ఒక 15 to 20 minutes వరకు బాగా అది మగ్గనిచ్చాము అని అంటే సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉండే మునక్కాయ వడియం పులుసు రెడీ. సో ఇది యాక్చువల్లీ సంగటిలోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. సో అన్నిటికంటే బెస్ట్ ఏంటనంటే చపాతీలో ది బెస్ట్ అనుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.